నమస్తే అందరికీ. ఐఎమ్ చంద్రశేఖర్, మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్. ఎన్నో విధాల రాజకీయం దేశంలో రాష్ట్రాలలో ఉన్నాయి. అయితే ఈ రాజకీయం 1, 2, 3, 4 చేతుల్లోనే ఉంది. వేరే వాని చేతిలోకి వెళ్ళిపోలే. వేరే వాని చేతిలోకి వెళ్ళిపోవాలంటే ఆ వెళ్ళిపోవడానికి ముందు, ఆ వెళ్ళిపోవడానికి వెనకల రకరకాలుగా రాజకీయ కుళ్ళు కుతంత్రాల మధ్య రాజకీయం ఉంది. కాబట్టి వేరే నాయకుల శక్తి సామర్థ్యాలు ఈ రాజకీయ కోణంలో ఒక డబ్బు బలోపేతమైన నాయకత్వాన్ని వహిస్తుంది. డబ్బే పూర్తిగా నాయకత్వం చేస్తుంది. డబ్బే పూర్తిగా ఓటర్ల ప్రలోభాలకు, ఓటర్ల జాబితాకు, ఓటర్ల లోటుబాట్లకు, ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ డబ్బు నాయకత్వం వహిస్తూ ఈ డబ్బు ఉన్నవాడికి పూర్తిగా క్రేజ్ను సంపాదిస్తుంది, సంపద సృష్టిస్తుంది. రాజకీయ మూలాలు ఏ విధంగా ఉండాల్సింది డబ్బే పూర్తిగా మూలధనంగా మారిపోయింది. కాబట్టి ఎవడు ఏ రాజకీయం చేయాలన్నా, ఎక్కడ ముందుకు వెళ్ళాలన్నా కూడా క్లారిటీగా ఏం చూడాలంటే, ఒక సర్పంచ్ 10 లక్షలు ఉందా, 15 లక్షలు ఉందా, 20 లక్షలు ఉందా, ఒక ఎంపీటీసీ దాదాపు దానికి డబల్, ఒక జెడ్పీటీసీ ఈరోజు పులివెందుల ఒంటిమిట్ట తీసుకుంటే ఎన్ని లక్షల రూపాయలు, ఎంత కోటి రూపాయలు, ఎంతవరకు ఆ డబ్బు ప్రభావం ఖర్చులు జరిగింటాయో కూడా చాలా వరకు చెప్పేదానికి కూడా లేదు. ప్రభుత్వ మూలధనం ఖర్చు అవుతానే ఉంది, ప్రైవేట్ మూలధనం ఖర్చు అవుతానే ఉంది. ఎక్కడ చూసినా డబ్బు మాత్రం ఖర్చు అవుతానే ఉంది. డబ్బు లేకపోతే ఎక్కడ కూడా ముందుకు వెళ్ళేదానికి ఒక అవకాశాలే పూర్తిగా లేవు. కాబట్టి ఎక్కడైనా కానీ రాజకీయ విధానాలతో ముందుకు వెళ్ళాలన్న ఆలోచన ఎవరు చేసినా కూడా ప్రధానంగా డబ్బే. కాకపోతే ప్రతి ఒక్క విషయంలో డబ్బునే కొలమానం చేయాలంటే కష్టం. ప్రజా సమస్యలపైన పోరాడే వ్యక్తులు కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నా కూడా ఒక్క నాయకుడు కూడా ఇండిపెండెంట్గా గెలవలేకపోయాడు. ఎప్పుడు నిన్న 24 ఎలక్షన్లలో, పోయిన 2019 ఎలక్షన్లలో తీసుకుంటే ఎవడు కూడా ఒక ఇండిపెండెంట్ నాయకుడు కూడా గెలవలేకపోయాడు. 2014లో ఎలక్షన్లు తీసుకుంటే ఎవడు కూడా ఒక ఇండిపెండెంట్ నాయకుడు గెలవలేకపోయాడు. అంటే ఎక్కడ ఈ ఇండిపెండెంట్ నాయకులు గెలవాలన్నా వాళ్ళ దగ్గర ఎన్ని విధాలుగా ప్రజా సంక్షేమాన్ని కోసం వాళ్ళు అహర్నిశలు కష్టపడి ప్రజల కోసం నిలబడుతున్నా కూడా మహా అంటే 3,000, 4,000, 5,000 ఓట్లు, అంతకంటే ఇంకా లేవు ఎక్కువ. ఎందుకు ఈ విధానాలతో ప్రజాస్వామ్యం ముందుకెళ్తుంది అంటే ముఖ్యమైనది ఏం చూస్తుంది అంటే డబ్బే ముఖ్యమైనది అన్న ఆలోచనలు మొదలయ్యాయి. కాబట్టి ఎక్కడైనా ఎవరైనా ఏ విధానాల్లోనైనా కూడా ఖచ్చితంగా మీరు ఎన్నుకోవాల్సింది నాయకుడా, డబ్బా. డబ్బున్న నాయకుడా, డబ్బు లేని నాయకుడా, లేదంటే డబ్బు ఉండి నాయకత్వం లేని నాయకుని ఎంచుకుందామా, డబ్బు లేక ఇబ్బందులు పడే నాయకుడు రేపు ప్రజలకు అండదండగా ఉంటాడని ఆలోచన తీసుకుందామా అంటే ఎవడు చూసినా కూడా డబ్బుండే నాయకుడినే ఎన్నుకుంటారు. వాడు ఎవడు ఏ సామాజిక వర్గం అంటే వాడికి తగ్గట్టు సామాజిక వర్గాలు మాత్రమే ఎన్నుకునే విధంగా ప్రజలు అందరూ మమేకమైనారు. వీడు ఎల్లప్పుడూ ఎంఆర్ఓతో మాట్లాడతాడు, ఎల్లప్పుడూ ఎండిఓతో మాట్లాడతాడు, ఎల్లప్పుడూ సిఐతో, ఎస్ఐతో, డిఎస్పితో, వీళ్ళందరితో ప్రతిరోజు సోమవారము ఒక గ్రీవెన్స్ సెల్లు, ఒక ప్రజా ఫిర్యాదులు ఇచ్చేదానికి వారం కలెక్టర్ దగ్గరికి పోతాడు, మీ సమస్యలన్నీ చూస్తాడు. అంటే ఎవడు కూడా వాడి మాటలు వినేదానికి లేదు, వాడికి ఓటు వేసేదానికి లేదు.
వాడు నాయకుడిగా ఏ విధంగా ఎదగాలంటే వస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా అప్కమింగ్ నాయకత్వం కూడా గమనించండి. ఎవడు ఏ విధంగా, ఏ ప్రజలు ఏ విధంగా ప్రజా సంక్షేమం కోసం ఉండారు, ప్రజల నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారంటే ఎవడు కూడా ప్రజల నాయకత్వం కోసం ఎదురు చూసే వ్యక్తి కనపడటంలే. డబ్బు ఇస్తే మాకు ఏదన్నా సాయంగా ఉంటే, లేదంటే పలానోడైతే ఇంకొకడు పలానోడైతే నీ ఇంటి వాడిని నువ్వు ఇంట్లోనే పెట్టుకుంటావు నాయకుడిని, కానీ వేరే వాడిని నాయకత్వం చేస్తాను. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసే విధంగా నాయకత్వం ప్రజలు, ఓటర్లు ఉండాలి, గమనించాలని మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, అక్కడక్కడ తెలుగు తెలుసుకున్న, తెలుగు మాట్లాడే, తెలుగులో ఉండే వ్యక్తులకు ఈ విషయాలన్నీ పూర్తిగా క్లారిటీగా తెలియజేస్తాం.